గొప్పది నీ దివ్య కారుణ్యమెంత గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. నా ఆకలిలో మన్నాగా, నా దాహములో నీరుగా. నా ఆకలిలో మన్నాగా, దాహములో నీరుగా వచ్చావయ్యా సేద తీర్చగా. అర్పించవయ్యా నిన్ను నీవుగా. యేసు వచ్చావయ్యా సేద తీర్చగా. అర్పించవయ్యా నిన్ను నీవుగా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్పది. ధరణిలో పాపమే తాండవించుచుండగా నరునిగా జన్మించితివి. పాప విముక్తినిచ్చితివి. ఈ లోకంలో చీకటే రాజ్యమేలుచుండగా వెలుగై అవతరించితివి. చీకటి పాలతొలితివి. నీ రక్తాన్ని చిందించి రక్షణనిచ్చిన యేసుక్రీస్తువా, నీ గాయాలతో మాకు స్వస్థతనిచ్చిన మంచి నేస్తవా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్పది. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. పార్వతీపురం విచారణ జి స్టీఫెన్ గారి వర్ధంతి జ్ఞాపకార్థంగా వారి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా జి విజయరత్నం కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం చేసుకుంటున్న అభిషేక్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కేసీ రెడ్డి కుటుంబ సభ్యుల పూజ. అలజంగి ఫ్రాన్సిస్ జేవైరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. మండపేట విచారణ మన్యాలి లక్ష్మీదేవి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపును నెరవేరినట్లుగా పూజ. వైకుంఠపురం విచారణ బట్టు అజయ్ కుమార్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా బట్టు ఫ్రాన్సిస్ ఎమ్మెల్యేమ్మ కుటుంబ సభ్యులు ఉత్తాన క్రీస్తు పేరిట పూజ. విశాఖపట్నం అగ్రపేట మహారాణిపేట విచారణ నమ్మి జార్జ్ మార్గరెట్ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోవునట్లుగా నమ్మి వినయ్ రాజకుమార్ కుటుంబ సభ్యుల పూజ. దండే మేరీ మమత ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా దండే జ్ఞానప్రకాశ్ రావు నక్షత్రమ్మ కుటుంబ సభ్యుల పూజ. జ్ఞానాపురం విచారణ గేదెల ఫ్రాన్సిస్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపును నెరవేరినట్లుగా పూజ. భీమనపల్లి విచారణ గొల్లపూడి వెలాంగిని కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపును నెరవేరినట్లుగా పూజ. జన్మదినం చేసుకుంటున్న కర్రి వినూత్న జోస్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని శాంతి మరియ జోజీ కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం సుబేదారి విచారణ అమెరికాలో ఉన్న సిక్కా సుమంత్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు H1B వీసా ప్రసాదించమని తల్లిదండ్రులు సిక్కా ప్రకాష్ శోభా కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం నాగదేశి జ్ఞాన్ ప్రసాదరావు
ప్రవీణ్ కుమార్, వినీత, ప్రియాన్సి, మహిమ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యం గాలి పుష్ప ప్రసాద్, విజయ్ కుమార్, రోస్వేణి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని పూజ. బండ్లగూడ విచారణ సైమన్, ఆండ్రీవ్, గిరీష, వంశీ, ఆరాధ్య కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. గుంటూరు మిత్రాసనం, అమరావతి విచారణ, పొట్లూరి మరీదాస్ ఆత్మనిత్య విశ్రాంతి, జ్వాన్నేసు, మణిక్యమ్మ, జోసఫ్ సామ్రాజ్య ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా అమెరికాలో ఉన్న పెద్ద కుమార్తె కుటుంబాన్ని దీవించమని కుటుంబ సభ్యుల పూజ. పొలమర్శెట్టి వంశీ కిరణ్ ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా ఆధారి జ్ఞాన ప్రకాశం, ఫిలోమిన కుటుంబ సభ్యుల పూజ. బెంగళూరు మిత్రాసనం సిఏ బాలరాజు, భాగ్యరాణి, సహన కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. గుంటూరు మేత్రాసనం పెనుమాల శౌరి ప్రసాద్, మేరీ ప్రసన్న, మమత జ్యోతి, నిఖిత జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుసుకృతి, కోటయ్య, మంగమ్మ, దోవరి, కిరీటమ్మ, అగస్తీనమ్మ, పెనమాల మరియమ్మల ఆత్మల నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. నెల్లూరు మేత్రాసనం కొమరగిరి శౌరమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. జన్మదినం జరుపుకుంటున్న అజిత్ శరణ్, జ్యోతి, ప్రసన్నరాయలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని తలంపులు నెరవేరినట్లుగా రెడ్డిమాసు కరుణాకర్ కుటుంబ సభ్యుల పూజ. సనత్ నగర్ విచారణ అర్లెడ్డ అంతోన్ రెడ్డి, అనసూయం కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. జన్మదినం చేసుకుంటున్న గాదె విశాల్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా గాది చిన్నపరెడ్డి కుటుంబ సభ్యుల పూజ. ఎస్ శ్రీవారెడ్డి, మరియరాణి, సుజిత్, సుహాస్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని పూజ. వడాలి జోసఫ్, సత్యవతి, ఝాన్సీ, సునీత, సురేఖ, మనో, జస్ప్రీత్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. విజయవాడ మిత్రాసనం కొప్పూరి లక్ష్మీమోహన్ రావు, రాజ్యలక్ష్మి, జసింత్ రాయ్, అక్షిత్ రాయ్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని పూజ. మేరీ విక్టోరియా, జయరాజ్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. అండమాన్లో ఉన్న తమరకండి వినోద్ కుమార్, రోహిణి, రోహిత్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా ప్రకాష్, సావిత్రమ్మ పూజ. మహారాణిపేట విచారణ తమ్మకండి వెంకట్రావు, రమాదేవి, సందీప్, చైతన్య కుటుంబములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని పూజ. జ్ఞానాపురం విచారణ వినోద్ కుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. నిజామాబాద్ విచారణ నాగోతు శౌరిరాజు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. జన్మదినం చేసుకుంటున్న ప్రేమ ప్యాట్రిక్ దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని పూజ. హిందూపురం విచారణ ముమ్ముడి కొండారెడ్డి, మమ్మడి సుశీలమ్మల ఆత్మల నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. మమ్మడి శౌరెడ్డి, రోజమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా పూజ. మమ్మడి రాయపరెడ్డి, మమ్మడి నిహాంత్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. విజయవాడ మిత్రాసనం గుణదల విచారణ పెరికల డేవిడ్ మాస్టర్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఇటుకల పహాడ్ విచారణ గాలి మరియమ్మ తలంపులు నెరవేరినట్లుగా కుటుంబంలో మరణించిన ఆత్మల నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. విజయవాడ మేత్రాసనం సంఘం వెంకటరాయం కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. నున్న ప్రేమావతి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తోట మరీదాసు, కోడిరి యొక్క బాలస్వామి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం తోట మరియమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగాను దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ఊరి తలంచిన తలంపులు నెరవేరినట్లుగా పూజ. విజయవాడ మిత్రాసనం రామస్వామి అయ్యప్పన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా రామస్వామి, సుబ్రహ్మణ్యం, మహాలక్ష్మిలాత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా స్రవంతి, వెలాంగిని, ఫ్రాన్సిస్ కుటుంబ సభ్యుల పూజ. గోపు చిన్నమ్మ, గోపు ప్రణయరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములను ప్రసాదించమని తలంచిన తలంపులు నెరవేరినట్లుగా
పూజ, బీరెడ్డి ఫిలోమిన్ రెడ్డి, బీరెడ్డి ఆరోగ్యరెడ్డి, బీరెడ్డి జ్యోతి, శ్రావ్య, రోషిని కుటుంబములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. కైలాసపురం విచారణ డి దేవానందం, సునీత, సుశాంత్, ప్రణతి కుటుంబములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. పెజ్జోనిపేట విచారణ వి చిట్టిబాబు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, నిహారి 10వ తరగతి పరీక్షలు మంచిగా రాసినట్లుగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. దుఃఖ లక్ష్మి, రవికుమార్, సత్యవతి, శ్రీదేవి, పుష్ప, వంశీ, ఈశ్వర్ కుటుంబములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. మాదాను లూర్దు మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. గుంటూరు మేత్రాసనం పాటిబండ్ల విచారణలో 49 సంవత్సరాల వివాహ వార్షికోత్సవం ముగించుకొని 50వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి దంపతులు తుమ్మా జ్ఞానరెడ్డి, జోస్ఫిన్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ఫాదర్ తుమ్మా కరుణాకర్ మరియు కుటుంబ సభ్యుల పూజ. కారుమంచి రజనీకాంత్, శ్రీవల్లి, రాణి, కారుమంచి హన్సిత కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. మురళీనగర్ విచారణ బొత్స శ్రీనివాసరావు, ఉమా కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంచిన తలంపులు నెరవేరినట్లుగా పూజ. సైనిక్పూర్ విచారణ మెట్టు ఇన్నారెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంచిన తలంపులు నెరవేరినట్లుగా పూజ. అమెరికాలో కొమ్మారెడ్డి, అంతోనిరెడ్డి, తుమ్మా జ్యోతి వీరి కుటుంబాల తలంపు ప్రకారం మరణించినటువంటి ఉడుముల మగ్దలీన ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఈ దివ్య బలి పూజ అర్పించబడుతూ ఉంది. ఈ దివ్య పూజలో తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్ కోసం సహాయపడుతున్నటువంటి దాతలందరినీ ఆ ప్రభు హేరాళముగా దీవించినట్లుగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరము ఈస్టర్ ఆదివారము తర్వాత వచ్చేటటువంటి ఆదివారాన్ని దివ్య కారుణ్య ఆదివారముగా కొనియాడమని తల్లి తిరుసభ మనల్ని కోరుతూ ఉంది. దివ్య కారుణ్యము అనగా ప్రభువు యొక్క ఎల్లలు లేని, షరతులు లేని, అవధులు లేనటువంటి కరుణ ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి అని సంవత్సరానికి ఒకసారి ఈస్టర్ పండుగ ముగిసిన తరువాత ప్రత్యేకముగా ఆ కరుణను మనం అనుభవించాలి అని, ఆ కరుణను తెలుసుకున్నటువంటి ప్రజలు రక్షింపబడతారు అని ఈ ఉత్సవం మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉంది. దేవుని ప్రేమ, ఆయన కరుణ అపారమైనది, అనంతమైనది. కానీ ఆ కరుణను మనము అనేక సార్లు తెలుసుకోవటానికి విఫలమవుతూ ఉంటాము. అందుకే యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా ఆ కరుణను, ఆ ప్రేమను మనము తెలుసుకోకుండా తృణీకరించినటువంటి సందర్భాలను తలుచుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
ప్రభువా దయ చూపుము. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా, భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా, భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా, భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత సకలం పాలించు సర్వోన్నత. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత సకలం పాలించు సర్వోన్నత. మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా, భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. జనితైక పుత్రుడ మా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారక. జనితైక పుత్రుడ మా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారక. మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా, భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. మహోన్నతులు మీరు కరే, మా మనుజావతారుడా,
పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా మహోన్నతులు మీరొక్కరి మా మనుజావతారుడా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా. భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. నిరంతర దయకు నిలయమైన ఓ సర్వేశ్వరా, ఈ వార్షిక పాస్క మహోత్సవముల ద్వారా నీ పవిత్ర ప్రజలుగా నీవు రూపొందించుకొనిన వారి యందు జీవన వరమును నూతనీకరించి నీ కృపను వారి యందు అధికము చేయుము. నీ ఎన్నిక ప్రజలు జ్ఞాన స్నానము ద్వారా పొందిన ఆత్మశుద్ధిని, క్రీస్తు రక్తము ద్వారా పొందిన రక్షణమును పూర్తిగా గుర్తింతురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానితో అందరూ పాలు పంచుకొనుచుండిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం నుండి 47వ వచనం వరకు. జ్ఞానస్నానం పొందిన ప్రజలు అపోస్తుల బోధల యందు సహవాసమందు రొట్టు విరుచుట యందు ప్రార్థించుట యందు నిమగ్నమై ఉండిరి. అప్పుడు ప్రతి వ్యక్తిపై భయము ఆవహించెను. అపోస్తుల ద్వారా అనేక అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరుగుచుండెను. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొనుచుండిరి. మరియు వారు తమ స్థిర చాస్తులను అమ్మి అందరూ వారి వారి అవసరములను బట్టి పంచిపెట్టిరి. వారు ప్రతిరోజు కూటముగా దేవాలయములలో కలుసుకొనుచు తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెను విరుచుచు సంతోషము వినయము గల హృదయములతో భుజించుచు దేవుని స్తుతించుచు ప్రజలందరకును ప్రీతిపాత్రులైరి. రక్షణ పొందుచున్న వారిని ప్రభువు ప్రతిరోజు వారి సంఘములలో చేర్చుచుండెను. ఇది ప్రభుని వాక్కు. ప్రత్యుత్తర గీతము. మీ ప్రత్యుత్తరము
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలం ఉండునని ఇజ్రాయేలులు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలం ఉండునని అహరోను వంశీయులు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలం ఉండునని ప్రభువు పట్ల భయభక్తులు చూపువారు పలుకుదురుగాక. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులు నాతో భీకరంగా పోరాడిరి, నన్ను పడగొట్ట చూచిరి. కానీ ప్రభువు నాకు తోడ్పడెను. నాకు బలమును ధైర్యమును వసగువాడు ప్రభువే. ఆయన నన్ను రక్షించెను. సత్పురుషుల గుడారం నుండి వినిపించు సంతోషపూరితులైన విజయనాదము ఆలింపుడు. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి ఆయెను. ఇది ప్రభు చేయుదము. ఇది మన దృష్టికి విచిత్రంగా ఉన్నది. ఇది ప్రభు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సవము చేసుకుని ఆనందింతుము. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ పట్టణము. మృతులలో నుండి యేసుక్రీస్తును దేవుడు పునరుత్థానమునర్చి దాని మూలమున మనకు నూతన జీవితమును ప్రసాదించెను. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. సోదరులారా, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమునర్చి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరచిన దీవెనలు మహత్తరమైనవి. కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరచెను. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమున ప్రకటింపబడేడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసం ద్వారా కాపాడబడుచున్నారు. కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములగు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును గదా. అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలయును. అప్పుడే అది చెడకుండును. దానివలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి ప్రతిష్టలు మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఎలయన మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మ రక్షణము మీరు పొందుచున్నారు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శుభవచనం, ప్రభువచనం, యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. శుభవచనం, ప్రభువచనం, యేసుని సందేశం,
క్రీస్తుని సువిశేషం నశించు ఆత్మలను రక్షించు ప్రభువా క్రీస్తుని సువిశేషం. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయము వచనములు 19 నుండి 31 వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 20 వచనములు 19 నుండి 31 వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయము చే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. యేసు వచ్చినప్పుడు 12 ఒకడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అని పలికెను. నీవు విశ్వసించనిది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించు వారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరెన్నో అద్భుత చిహ్నములను శిష్యుల ఎదుట చేసెను. అవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకు, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవం పొందుటకు ఇవి వ్రాయబడినవి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మొట్టమొదటిగా దివ్యకారుణ్య ఆదివార మహోత్సపు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. దివ్య కారుణ్యం అనగా ఏమి? న్యాయానికి కారుణ్యానికి ఏమిటి భేదము, వ్యత్యాసము? న్యాయము అనగా ఎవరు దేనికి అర్హులో దానిని ఇవ్వటమే న్యాయం. కారుణ్యం అనగా అర్హత లేనటువంటి వాని మీద మంచితనాన్ని, జాలిని చూపించటమే కారుణ్యం. ఇది అర్థం కావాలంటే, ఒక తల్లికి ఉన్నటువంటి ఒక కుమారుడు దారి తప్పిపోయాడు. తన జీవితంలో చెడు అలవాట్లకు బానిసైపోయాడు. ఒక క్రూరునిగా, ఒక మృగముగా మారాడు. అనేక మందిని హత్య చేసి ఇతర అన్ని పాపాలు కూడా చేస్తూ మానవ మృగములాగా తయారయ్యాడు. ఒకరోజు ఈ యువకుడు పట్టుబడ్డాడు. పట్టుబడినప్పుడు రాజు ఈ యువకునికి మరణశిక్ష విధించాలనుకున్నాడు. అయితే ఈ యువకుని యొక్క తల్లి వచ్చి రాజుని బ్రతిమిలాడుతూ ఉంది. అయ్యా, నాకున్నది ఏకైక కుమారుడు, దయ ఉంచి నీ యొక్క కరుణను, దయను నా కుమారుని మీద చూపించి మన్నించు అని. అప్పుడు రాజు అన్నాడు, అమ్మా, నీకు తెలుసా నీ కుమారుడు ఎన్ని క్రూరమైనటువంటి పనులు చేశాడో, ఎంత పాపిష్టికరమైనటువంటి పనులు చేశాడో నీకు తెలుసా? 1, 2 కాదు, చిన్న చితక కాదు, ఘోరమైనటువంటి తప్పిదాలు చేశాడు. కాబట్టి నా కరుణకు నీ కుమారుడు అర్హుడు కాడు అని రాజు చెప్పాడు. అప్పుడు ఆ తల్లి అన్నది, అయ్యా రాజా,
అర్హత ఉంటేనే మన్నిస్తే అసలు అది కరుణే కాదు. అర్హత ఉంటే మన్నిస్తే అది న్యాయమైతుంది. అర్హత లేదు కాబట్టి నీ కరుణను చూపించు అని నేను ప్రాధేయపడ్డాను అని ఆ తల్లి చెప్పింది. అది కరుణకు అర్థము. అయోగ్యులుగా ఉన్నటువంటి మనలను దేవుడు తన జాలి, దయ, ప్రేమ చూపించి మనలను రక్షించటమే ఈ దివ్యకారుణ్య ఆదివారం యొక్క సందేశము. ఈ దివ్యకారుణ్య ఆదివారము తిరుసభలో అధికారికముగా 2000వ సంవత్సరములో ప్రవేశపెట్టబడింది అప్పటి పోపు గారైనటువంటి పునీత 2వ జాన్ పాల్ పోపు గారి చేత. ఆ సమయములో ఫౌస్టీనా అనేటటువంటి పునీతురాలికి ప్రభువు ఇచ్చినటువంటి దర్శనాన్ని ప్రామాణికముగా తీసుకొని ప్రభువు ఈ కన్య నుండి ఈ క్రింది విషయాలు కోరారు. ప్రపంచమంతా కూడా మానవ జాతి చేస్తున్నటువంటి పాప పరిహారము ప్రకారము దానికోసం దివ్య కారుణ్యాన్ని శరణుదొచ్చాలి అని మొట్టమొదటిగా. రెండవదిగా ఒక ఉద్యమం ప్రపంచంలో మొదలు కావాలి. ఏమిటి ఆ ఉద్యమం అనగా దివ్య కారుణ్య ఉద్యమం. ప్రపంచంలోని మానవులందరూ కలిసి కూడా, ప్రపంచంలో మానవులందరూ చేసిన పాపాలు అన్నీ కలిసి కూడా దేవుని కరుణ కంటే అవి పెద్దవి కాదు. దేవుని ప్రేమ, దేవుని కరుణ మనుషులు సృష్టి మొదటి నుంచి లోకాంత్యము దాకా చేసేటటువంటి అన్ని పాపముల కంటే కూడా దేవుని కరుణ ఇంకా పెద్దదే అన్నటువంటి సత్యమును మనుషులు గ్రహించాలి అని ఈ ఫౌస్టీనా అనేటటువంటి పునీతురాలికి మట్టకన్యకు ప్రభు ఇచ్చినటువంటి సందేశాన్ని 2వ జాన్ పాల్ పోపు గారు దానిని ప్రపంచమంతటా అధికారికముగా ప్రకటించారు. ప్రకటించడమే కాదు, తన సొంత జీవితంలో కూడా కరుణను 2వ జాన్ పాల్ పోపు గారు నిరూపించారు. 1984వ సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి మ్యాగజైన్ టైమ్ మ్యాగజైన్ ఒక ఫోటోను తన యొక్క ముఖ చిత్రం మీద ముద్రించింది. ఆ ఫోటో ఏమనగా, ఒక యువకుడు జీన్స్ ప్యాంట్ వేసుకొని ఉన్నాడు, బ్లూ టీషర్ట్ వేసుకొని ఉన్నాడు. ఆ యువకుని చేతులు మరొక వ్యక్తి చేతుల్లో ఉన్నాయి. ఈ మరొక వ్యక్తి నిలువుటంగి వేసుకొని ఉన్నాడు. ఆ నిలువుటంగి వేసుకున్నటువంటి వ్యక్తి 2వ జాన్ పాల్ పోపు గారు. ఈ జీన్స్ ప్యాంట్లో ఉన్నటువంటి వ్యక్తి జాన్ పాల్ పోపు గారి మీద హత్యా ప్రయత్నం చేసి గాయపరచి, అటువంటి వ్యక్తి జైల్లో ఉండగా పోపు గారు వెళ్ళి అతనిని మన్నించి అతనిని సహోదరుడా అని పిలిచి ఎంతో నెనరుతో, ఎంతో కరుణతో ఆ వ్యక్తి మీద తన దయను, కరుణను చూపించారు. ఆ వ్యక్తికి అర్హత లేదు. తిరుసభ అధిపతి మీద హత్యా ప్రయత్నం చేసినా కూడా ఆ వ్యక్తిని 2వ జాన్ పాల్ పోపు గారు వెళ్ళి దర్శించి మన్నించారు. యోగ్యత లేనటువంటి వాణ్ణి మన్నించటమే కరుణ. యోగ్యత లేనటువంటి వాణ్ణి ప్రేమించటమే దివ్య కరుణ అని ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. మరి మనం అనుకుంటూ ఉంటాం, పాత నిబంధనలో దేవుడు ఎంతో కఠినాత్ముడిగా ఉన్నాడు. యావే దేవుడు పాత నిబంధనలో ఎప్పుడు చూసినా కూడా శత్రువుల మీద యుద్ధం చేయటం, ఈ విధముగా వారిని శపించటం, వారిని అనగదొక్కటమే చేశాడు. మరి దేవుని హృదయంలో కరుణ లేదా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది నిజము కాదు. పాత నిబంధనలో దేవుడు కూడా ఎంతో కరుణామయుడు, ఎంతో దయామయుడు. అనేక సందర్భాలలో మనం వింటూ ఉన్నాం. కానీ ఒక చిన్న గ్రంథం పాత నిబంధనలో యోనా గ్రంథం, అవి మొత్తం కలిపి కూడా 60-70 వచనాలు మాత్రమే ఉంటాయి, 4 అధ్యాయాలు కలిపి కూడా. మరి ఈ చిన్న గ్రంథములో ఎంతో ఇష్టమైనటువంటి ఒక సందేశాన్ని మానవాళికి యావే దేవుడు అందిస్తూ ఉన్నాడు. అదేమనగా, యావే దేవుడు యోనాని పంపించాలనుకున్నాడు నినివే ప్రజలను వాళ్లకు హెచ్చరిక చేయటానికి. అయితే యోనాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అనగా, యావే దేవుని యొక్క మనస్సు యోనాకు తెలుసు. ఏమిటి యావే దేవుని యొక్క మనస్సు? ఆయన సులభముగా కోపపడువాడు కాదు. ఆయన కరుణామయుడు, దయార్ద్ర హృదయుడు. కాబట్టి నేను శపిస్తాను, శిక్షిస్తాను అని చెప్పినటువంటి ప్రజలను కూడా మన్నించేటటువంటి దేవుడు అని ఈ యోనాకి తెలుసు. అందుకే
నీవు వెళ్ళి వాళ్ళను హెచ్చరించు, నేను వాళ్ళను శిక్షిస్తాను అని చెప్పినా కూడా యోనా వెళ్ళలేదు. మనకు తెలుసు, వెళ్లకుండా ఆయన వేరే మార్గంలో ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు. ఆ తర్వాత ఆ ఓడలో ఆయన ఎక్కి ఉండగా అలలు, తుఫాను రావటం, ఆయన చీట్లు రావటం, ఆ తర్వాత ఆయన్ని సముద్రంలో పడవేయగా తిమింగలం మింగటం, ఇవన్నీ అయిపోయిన తర్వాత యావే దేవుడు యోనాని మళ్ళీ అడుగుతున్నాడు, నీవు వెళ్ళు అంటే. అప్పుడు యోనాకి ఇంకా ఇష్టము కూడా లేదు. నీవు వెళ్ళి నా హెచ్చరికగా చెప్పు ప్రజలను. అయితే వాళ్ళందరూ ఏం చేశారు? ప్రభువు చెప్పిన విధముగా మనసు మార్చుకున్నారు. ఈయనేమో వెళ్ళి దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు, శపిస్తాడు, మీరు నాశనం అయిపోతారని హెచ్చరించాడు. కానీ దేవుడు మాత్రం యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం, వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లు వారిని శిక్షింపడయ్యను. తన మనసు మార్చుకున్నాడు. మనుషుల కోసం మన దేవుడు తన మనస్సు కూడా మార్చుకుంటాడు, తన నిర్ణయాన్ని కూడా మార్చుకుంటాడు. మారని దేవుడవు నీవని మనం పాట పాడతాం, కానీ అది కొన్ని సందర్భాలలోనే. మన దేవుడు మారే దేవుడు. ఎప్పుడు మారతాడు? ప్రజలు తన వైపు తిరిగినప్పుడు ఆయన నెనరు చూపిస్తాడు, ఆయన జాలిని చూపిస్తాడు. అట్లానే ఈ ప్రజల మీద జాలిని చూపించి వాళ్ళను మన్నించాడు, శిక్షించలేదు. అయితే ఎప్పుడైతే దేవుడు వీళ్ళని శిక్షించలేదో యోనాకు ఇది నచ్చలేదు. ఇదంతయు చూచి యోనా మిగుల మనసు నొచ్చుకొని ఆగ్రహము చెందెను. యోనా దేవుడి మీద కోపపడుతూ ఉన్నాడు. 2వ వచనం 4వ అధ్యాయం, అతడిట్లు ప్రార్థించెను, ప్రభు నేను మా ఇంటి వద్దనున్నప్పుడే నీవిట్లు చేయుదవని నేను చెప్పలేదా? నాకు తెలుసు నీవు ఎటువంటి వాడవో, అందుకే నేను వెళ్ళనని చెప్పాను. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడే చెప్పాను నీవు ఎటువంటి వాడవో, నీవిట్లా చేస్తావని నేను ముందే చెప్పాను. కావుననే నేను తప్పించుకొని తర్ఫీషునకు పోతిని. నీవు దయా నెనరు కలవాడవు, సులభముగా కోపపడు వాడవు కాదు, మిక్కిలి కరుణ కలవాడవు అని చెప్పి, ఇక నా బ్రతుకు దండగా నేను నా ప్రాణములు తీసివేసుకుంటాను అని యోనా బాధపడుతూ ఉండగా యోనాకు దేవుని కరుణ యొక్క విలువను ఒక సంఘటన ద్వారా నేర్పించాడు. అదేమనగా, ఈ పట్టణానికి వెలుపల యోనా ఉన్నాడు. ఆయన ఒక ప్రదేశంలో కూర్చున్నాడు ఎండలో. అయితే దేవుడేం చేశాడు? యోనా అడగకుండానే అప్పటికప్పుడే ఒక చెట్టును మొలిచేటట్లు చేసి ఆ నీడలో యోనా ఉండేటట్లు చేశాడు. ఒక్క రాత్రికి అప్పటికప్పుడే ఆ చెట్టు మొలిచింది, యోనాకు నీడనిచ్చింది. తెల్లారేసరికి ఆ చెట్టు ఎండిపోయింది, మళ్ళీ పురుగు కట్టి. అది చూచి యోనా ఎంతో బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు? ఆ చెట్టు మరణించిందని బాధపడ్డాడు. అయితే దేవుడు యోనాతో, నీవెందుకింత కోప్పడుతున్నావు ఆ చెట్టు ఎండిపోయిందని? ఈ సొరపాదు ఒక రేయి పుట్టింది, ఒక రేయి చచ్చింది. నీవు దాని కొరకు ఏ కష్టము చేయలేదు, దాన్ని పెంచలేదు, నీరు పోయలేదు. అయినను అది చనిపోయినందుకు నీవింతగా చింతించుచున్నావు. నీవు అడగకుండానే ఈ చెట్టును నీకు ఇచ్చాను. ఈ చెట్టు కోసం నీవు ఏమీ కష్టపడలేదు, అయినా కూడా అది చనిపోయినందుకు నీవు బాధపడుతున్నావు. మరి నా ప్రజలను నేను నా పోలికగా చేసి నా ఆత్మను వాళ్ళలో పెట్టాను, వారిని నా బిడ్డలని పిలిచాను. మరి వాళ్ళు మరణిస్తే నేనెంత బాధపడతాను అని అయోగ్యులైనటువంటి తన ప్రజల మీద యావే దేవుడు తన యొక్క ప్రేమను, నెనరును చూపించాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 4-5 వచనాలలో ఈ విధముగా మనం వింటూ ఉన్నాం. కానీ దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము, కనుకనే అపరాధముల వల్ల ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను. దేవుని కృప వలనే మీరు రక్షింపబడితిరి. మన పాపముల వలన మనము ఆధ్యాత్మికముగా మరణించాము, కానీ దేవుని కరుణ వలన మనము తిరిగి పునర్జీవులము అవుతున్నాము అని ఎఫెసీయులకు రాసిన లేఖలో మనం వింటూ ఉన్నాం. అదేవిధముగా మీకా గ్రంథములో ఒక చక్కనైనటువంటి వాక్యాన్ని మనము మీకా గ్రంథము 7వ అధ్యాయములో 18వ వచనములో మనం వింటున్నాం. ప్రభువా, నీలాంటి దైవము ఎవ్వరూ లేరు. నీవు ప్రాణములతో మిగిలి ఉన్న నీ ప్రజల తప్పులు మన్నింతువు, మా మీద సదా కోపింపవు. మమ్ములను కరుణించుటయే నీకు ఆనందము. మనుషులు, మానవాళి నశించిపోవటం ప్రభువుకు ఆనందము కాదు, కానీ
మనలను కరుణతో చూచుటయే ప్రభువుకు ఆనందము కలుగుతుంది అని మనం వింటూ ఉన్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా అయోగ్యులమైనటువంటి మనలను ఆయన షరతులు లేకుండా, ఎల్లలు లేకుండా, పరిధులు లేకుండా ప్రేమిస్తాడు. యోగ్యత లేనటువంటి మనలను ఆయన రక్షిస్తాడు. ఇదే దివ్యకారుణ్యం. చివరిగా ఒక సంఘటనను మీతో పంచుకోవాలి అని ఈ దివ్యకారుణ్య పండుగ రోజున ఒక యథార్థ సంఘటన, 2వ జాన్ పాల్ పోపు గారి జీవితంలో జరిగిన సంఘటన. రోము నగరంలో ఒక గురు విద్యార్థి ఉండేవాడు. గురు తర్ఫీదు కోసం బిషప్ గారు ఆయన్ని రోము నగరకు పంపించారు. అయితే గురు తర్ఫీదు ముగించుకున్నాడు, గురు పట్టాభిషేకం అయిపోయింది. ఆ గురువు తన సొంత మేత్రాసనానికి వచ్చాడు. కొద్ది సంవత్సరములు మేత్రాసనంలో సేవ చేసిన తరువాత తిరిగి మళ్ళీ బిషప్ గారు రోము నగరకు పంపి పై చదువులు చదవమని ఆదేశించారు. కాబట్టి ఈ గురువు మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రోము నగరమే వెళ్ళాడు. అయితే ఈ పై చదువులు చదివే సమయంలో ప్రతి ఆదివారం లేదా తనకు వీలు దొప్పినప్పుడల్లా కూడా ఆయన ఒక దేవాలయానికి వెళ్ళేవాడు, ఒక చర్చి వద్దకు వెళ్ళేవాడు పూజలు చేయటానికి. అయితే ఒకరోజు ఆ దేవాలయానికి వెళ్ళేటటువంటి ద్వారం వద్ద అనేక మంది భిక్షగాళ్ళు బిచ్చమెత్తుకుంటూ ఉన్నారు. అంతమంది భిక్షగాళ్లలో ఈ గురువుకి ఒక భిక్షగాని ముఖం చూచినప్పుడు వెంటనే తన శరీరములో ఏదో అయింది. తన హృదయములో, తన ఆలోచనలో తన చూపు మారిపోవటం ప్రారంభించింది. కానీ ఈ భిక్షమెత్తుకునే వ్యక్తి ఎవరో ఈ గురువుకి అర్థం కావట్లేదు, గుర్తుకు రావట్లేదు. సరేనని గుళ్ళోకి వెళ్ళాడు. పూజ అర్పించి బయటకు వచ్చిన తర్వాత ఈ భిక్షగాన్ని అడిగాడు ఈ గురువు, నేను నీకు ఎప్పుడైనా తెలుసా? మనిద్దరం ఎక్కడైనా కలిసి ఉన్నామా? ఎందుకంటే నిన్ను చూడగానే నువ్వు పరిచయస్తునిలాగా ఉన్నావు, కానీ ఎక్కడో గుర్తుకు రావట్లేదు అని. ఎందుకంటే ఈ భిక్షగాడంతా కూడా గడ్డం పెంచుకొని, జుట్టు పెంచుకొని, దుర్వాసన వచ్చేటటువంటి దుస్తులు ధరించి ఎన్నో రోజుల నుంచి స్నానం లేకుండా అత్యంత దీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఆ భిక్షగాడు చెప్పాడు కన్నీళ్లు కారుస్తూ, కొన్ని సంవత్సరాల క్రితం నీవు నేను ఈ రోమ్ నగర్ సెమినరీలోనే చదువుకున్నాం. నేను కూడా గురు పట్టాభిషేకం పొందాను. కానీ గురు పట్టాభిషేకం అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు నేను గురువుగా ఉన్నాను. ఆ సమయంలో నా జీవితంలో సంక్లిష్ట పరిస్థితులు వచ్చాయి. ఒకదాని వెంట ఒక్కొక్క క్రైసిస్ నా గురుత్వం మీద దాడి చేసింది. ఇక నేను నా గురుత్వాన్ని పోగొట్టుకోవలసి వచ్చింది. మా బిషప్ గారు నా గురుత్వ అధికారాన్ని అన్నిటినీ కూడా, ఫ్యాకల్టీస్ అన్నిటిని కూడా తీసివేశారు. మరి ఇక జీవితంలో నేను ఏం చేయాలో నాకు తెలియక మళ్ళీ రోమ్ నగరం వచ్చి ఇక్కడ భిక్షగాళ్ళతో పాటు నేను ఇట్లా భిక్షగానిగా మారాను అని ఆ గురువు చెప్పాడు. అది తట్టుకోలేక ఈ విన్నటువంటి గురువు ఏడుస్తూ తన యొక్క గృహానికి వెళ్ళాడు. అయితే వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకు పోపు గారిని దర్శించే అవకాశం, 2వ జాన్ పాల్ పోపు గారిని దర్శించే అవకాశం ఈ గురువుకు వచ్చింది. ఈ జనరల్ విజిట్లో అందరూ కూడా పోపు గారి యొక్క చేతులు ముద్దు పెట్టుకొని, దీవెన తీసుకొని, ఫోటో తీసుకొని వెళ్ళిపోతారు. కానీ మాట్లాడేటటువంటి అవకాశం ఉండదు. కానీ ఎంతో కష్టముగా ఈ 2 వాక్యాలు చెప్పగలిగాడు. పరిశుద్ధ తండ్రి గారు, పలానా దేవాలయం వద్ద ఒకప్పుడు గురువుగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అన్నిటినీ వదిలిపెట్టి భిక్షమెత్తుకుంటున్నాడు అన్న మాట మాత్రం చెప్పగలిగాడు. ఆ పక్కన సిబ్బంది అంతలో నెట్టివేశారు. అయితే మరుసటి రోజు పోపు గారి నుంచి ఈ గురువుకి కబురు వచ్చింది, 2వ జాన్ పాల్ పోపు గారి నుంచి. ఏమని అనగా, నీవు వెళ్ళి ఆ దేవాలయానికి వెళ్ళి నా మాటగా చెప్పు, ఆ భిక్షమెత్తుకుంటున్నటువంటి గురువును నా దగ్గరకు తీసుకొని రా, ఈరోజు సాయంత్రం మీరిద్దరూ డిన్నర్ విందుకు రండి నా దగ్గరకు అని చెప్పినప్పుడు ఆ గురువు ఆ దేవాలయానికి వెళ్ళాడు. ఈయన మాటలు విన్నటువంటి భిక్షగాడు నమ్మలేదు. ఇక్కడ రోము నగరంలో ఇన్ని వందల మంది బిషప్పులు, గురువులు ఉండగా నాతో పోపు గారు ఎందుకు విందు స్వీకరిస్తారు? నేనున్నటువంటి స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని నమ్మలేదు. నమ్మకపోయినా కూడా ఆ గురువుని ఈ గురువు తన ఇంటికి తీసుకువెళ్ళి మొత్తం స్నానం చేయించి సవరం కూడా చేసి మంచిగా తయారు చేసి ఆ రోజు ఇద్దరు పోపు గారి దగ్గరకు వెళ్ళారు. పోపు గారి సహాయకుడు వీళ్ళిద్దరిని పోపు గారి యొక్క డైనింగ్ హాల్కి తీసుకొని పోగా పోపు గారి యొక్క సహాయకుణ్ణి ఈ గురువుని
పోపు గారు ఒక కొద్దిసేపు బయటికి వెళ్ళమని చెప్పారు, 15 నిమిషాలు. వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాగా అందరూ కలిసి భుజించి ఇక ఇద్దరు గురువులు కూడా తమ ఇంటికి బయలుదేరారు. ఆ దారిలో నడుచుకుంటూ వెళ్ళగా ఈ గురువు అప్పటి వరకు భిక్షగానిగా ఉన్న గురువుని అడిగాడు, 15 నిమిషాల పాటు నన్ను తన సహాయకుణ్ణి పోపు గారు బయటికి పంపించారు కదా, నీకు పోపు గారికి మధ్య ఏం సంభాషణ జరిగింది అని. అప్పుడు ఈ గురువు చెప్పాడు, పోపు గారు నన్ను చూడగానే తను నా దగ్గర మోకరించి నాకు పాప సంకీర్తనం నీ దగ్గర చేయాలని ఉంది అని నన్ను అడిగారు. అప్పుడు నేను చెప్పాను, పోపు గారా మీరేం చేస్తున్నారో మీకు తెలుసా, నేను ఇప్పుడు గురువును కూడా కాదు, ఎందుకంటే నాకున్న గురుత్వ ఫ్యాకల్టీస్ అన్నీ కూడా తీసివేయబడ్డాయి. మరి నేను బిచ్చగాల్లో రోము నగరంలో అనేక వేల మందిలో ఒకనిగా ఉన్నాను. నేను ఎంత మాత్రము పరిశుద్ధ తండ్రి గారైన మీ పాప సంకీర్తనం వినటానికి అర్హుణ్ణి కాదు అని చెప్పగా పోపు గారు అప్పుడు నా చెంప మీద ప్రేమగా నుమురుతూ, వన్స్ ఎ ప్రీస్ట్ ఈజ్ ఆల్వేస్ ఎ ప్రీస్ట్, ఒకసారి నీవు గురువు అయితే నీవు చచ్చిపోయిందాకా శాశ్వతముగా గురువువే అని చెప్పి ఈ క్షణమునే నేను తిరుసభ అధిపతిగా నీవు కోల్పోయిన గురుత్వ అధికారాలను తిరిగిస్తున్నాను అని ఇవ్వటమే కాదు, ఏ దేవాలయం దగ్గర నీవు అనేక మంది భిక్షగాళ్లతో భిక్షమెత్తుకుంటున్నావో అదే దేవాలయంలో నన్ను సహాయక గురువుగా నియమించి లెటర్ ఇచ్చి రోము నగరములో ఉన్న భిక్షగాళ్ళందరి యొక్క ఆలనా పాలన చూసే ఆధ్యాత్మిక తండ్రిగా నన్ను బిషప్ గారు నియమించారు, పోపు గారు నియమించారు అని ఆ గురువు కన్నీళ్లతో సమాధానమిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దివ్య కారుణ్యం అంటే ఇది. యోగ్యత లేని అర్హత లేనటువంటి మనలను తన యొక్క స్థితికి పైకి లేపి దేవుడు మనకు రక్షణనివ్వటమే దివ్య కారుణ్యం. మరి ఈరోజు ఆ దివ్య కారుణ్య ప్రాముఖ్యతను విశిష్టతను మనము ఎరిగి ఆ ప్రభు యొక్క కరుణ ఎంత లోతైనది, ఎంత దీర్ఘమైనది, ఎంత విశాలమైనది అని మీరు తెలుసుకోవాలి అని పౌలు గారు మన కోసం ప్రార్థన చేస్తున్న విధముగా మనము కూడా ప్రభు యొక్క కరుణను గుర్తించేటటువంటి బిడ్డలుగా చేయమని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరం పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని అతని యొక్క యాక్షను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపుని విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ పవిత్ర పర్వదినాన ప్రభు యొక్క కరుణను మనము తెలుసుకొని ఆ కరుణలో రక్షింపబడినట్లుగా వేడుకుందాం. ఓ ప్రభు, ఆ సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సమస్త క్రైస్తవులను ఆశీర్వదించండి. మేము మీ కరుణను తెలుసుకొని అదే కరుణను ప్రపంచానికి ప్రకటించినట్లుగా మమ్ము దీవించండి. ఈరోజు ఈ పూజను పెట్టించేటటువంటి బిడ్డలను మీకు అర్పిస్తూ ఉన్నాము. ఈ కుటుంబాలలో జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి బిడ్డలకు బంగారు భవిష్యత్తును, ఆయుర ఆరోగ్యములను అనుగ్రహించండి. అదేవిధముగా ప్రభువ, వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి దంపతుల మధ్య అన్యోన్య దాంపత్య ప్రేమ జీవితాన్ని ప్రసాదించండి. ఈ కుటుంబాలలో మరణించినటువంటి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని, అదేవిధముగా దూరదేశాలలో ఉన్నటువంటి ఈ కుటుంబ సభ్యులను కరోనా వ్యాధి నుంచి కాచి కాపాడి సంరక్షించమని, కరోనా వ్యాధి కోసం కష్టపడుతున్నటువంటి వైద్యులను, ఇతర సిబ్బందిని ఆశీర్వదించి వారిలో పవిత్రాత్మ శక్తిచే నూతనీకరించమని, తద్వారా ఈ కరోనా వ్యాధిని అంతము చేయమని, మా హృదయాల్లో ఉన్నటువంటి మనసుల్లో ఉన్నటువంటి కోరికలను మీ చిత్త ప్రకారం నెరవేర్చమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను. దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నేలేగా, చెలిమి నేను చేసిన కొన్నేలేగా. కలిమి నేను పొందిన కొన్నేలేగా, చెలిమి నేను చేసిన కొన్నేలేగా. కలిమి చెలిమి నీవై నన్ను ఉండిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణలను దయతో స్వీకరింపుము. విశ్వాసము ద్వారా, జ్ఞాన స్నానము ద్వారా నూతన జన్మను పొందిన మమ్ము నిత్యానందమునకు చేర్చుమని దీనతతో ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు, మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను మీ మహిమను నిరంతరము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభు నామను వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు.
ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరలా వచ్చరకు వేచిందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకునము. నీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపము. దేవుని కన్యతల్లి పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకం నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురికాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఉత్థాన క్రీస్తు మనకిస్తున్న శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ ప్రభు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుకున్న పాత్రను కాను, కానీ నువ్వు ఒక మాట పలికినను నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవం మనలను కాపాడునుగాక. ఆమేన్. క్రీస్తు శరీరము, ఆమేన్. క్రీస్తు శరీరము,
మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు. ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మలకు ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజమే ఆయనే మనకు, మధురమే విందు పరమాత్ముని వరవిందు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ఈ పాస్కా మహోత్సవ సందర్భమున పరమ ప్రసాదముగా మేము స్వీకరించిన దివ్య జీవము మా మనస్సులందు హృదయములందును ఎల్లప్పుడూ నెలకొనియుండునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఉత్థాన క్రీస్తుని యొక్క విశిష్ట ఆశీస్సుల కోసం మీ శిరములను వంచి వేడుకొనుడు. సర్వశక్తిగల సర్వేశ్వరుడు ఈ మహోత్సవము సందర్భముగా మిమ్ము ఆశీర్వదించి సకల పాపముల నుండి కీడుల నుండి మిమ్ము రక్షించుదురుగాక. ఆమేన్. తన కుమారుని ఉత్థానము ద్వారా దేవుడు మనకు స్వస్థతనిచ్చెను. అతడు తన వాగ్దానములను నెరవేర్చి మీకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. మీరు క్రీస్తు శ్రమలపై మననము చేసి దుఃఖించితిరి, ఇప్పుడు అతని ఉత్థానమును ఆనందముతో కొనియాడుచున్నారు. నిత్య విందుకు సంతసముతో అతడు మిమ్ము ఆహ్వానించునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు కారుణ్యములో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం, అవధులే లేనిదాకాశం నా యేసు కారుణ్యం. ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం, అవధులే లేనిదాకాశం నా యేసు కారుణ్యం. దివ్య కారుణ్యమా సదా మీకి స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి. దివ్య కారుణ్యమా సదా మీకి స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి. ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం, అవధులే లేనిదాకాశం నా యేసు కారుణ్యం. ఊరి పేరు లేకున్నను చేరదీసి కారుణ్యము, భాగ్యశ్రీ లేకున్నను స్వర్గమిచ్చే కారుణ్యము. ఊరు పేరు లేకున్నను చేరదీసి కారుణ్యము, భాగ్యశ్రీ లేకున్నను స్వర్గమిచ్చే కారుణ్యము. వ్యాధుల బాధలు ఎన్నున్నను ఓదాచి గుణపరిచి కారుణ్యము. వ్యాధి బాధలెన్నున్నను ఓదాచి గుణపరిచి కారుణ్యము. నా పోరాటంలో నా ప్రయాణంలో నా పోరాటంలో ప్రయాణంలో తోడుగా నిలిచే కారుణ్యము. దివ్య కారుణ్యమా
సదా మీకే స్తుతులు. దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి, దివ్య కారుణ్యమా సదా మీకే స్తుతులు. దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి.